హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ని రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ రివిజన్ సిరీస్లో ప్రతి పార్ట్లోనూ ఒక చాప్టర్ నుంచి అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని, అలాగే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ సిరీస్లో మొదటిగా ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్ని ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే సిడి గ్రేడ్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొదటగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఈజీగా ఉండే చాప్టర్స్ని తీసుకుని ఈ పార్ట్స్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో 10th క్లాస్లోని సెకండ్ చాప్టర్ అయిన సెట్స్ అనే ఆ చాప్టర్ నుండి అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైప్, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు ఈ చాప్టర్ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ అసలు కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనం ఇవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్ని కనుక మార్చి అడిగినట్లయితే మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక చాప్టర్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకుని అప్పుడు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ సెట్? అసలు సెట్ అంటే ఏంటి అంటే ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అన్నమాట. అంటే మనం ఏ గ్రూప్లో ఉండే ఆ మెంబర్స్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాము. అంటే ఆ గ్రూప్లో ఈ మెంబర్ ఉంటాడు లేకపోతే ఉండడు. అవి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఏమైనా సింబల్స్ కావచ్చు అనమాట. అంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ గురించి మనకి సరైన అవగాహన ఉన్నట్లయితే దాన్ని ఆ గ్రూప్ని మనం సెట్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే మనం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎవరిని అడిగినా సరే ఈవెన్ నెంబర్స్ చెప్పమంటే ఏం చెప్తారు? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఇట్లా చెప్తారు. అంటే ఇది వ్యక్తిని బట్టి ఆన్సర్ మారదు కదా. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ చెప్పి ఈ సెట్లో ఉంటుందా అంటే ఉంటుందని చెప్పగలుగుతాం, లేకపోతే ఉండదని చెప్పగలుగుతాం. 11 ఉంటుందా అంటే ఉండదు అని చెప్పగలం ఖచ్చితంగా. లేకపోతే 15 ఉంటుందా అంటే ఉండదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఇట్లా ప్రతి నెంబర్ గురించి కావచ్చు, పర్సన్ గురించి కావచ్చు మనం ఖచ్చితంగా చెప్పగలిగితే అంటే వ్యక్తిని బట్టి ఆన్సర్ మారకూడదు అనమాట. అట్లాంటి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్గా పిలవచ్చు అనమాట. కాబట్టి ఇది సెట్. అలాగే సెట్ ఆఫ్ రివర్స్ దట్ ఫ్లో ఇన్ ఇండియా. అట్లాగే ఇండియాలో ప్రవహించే నదులు అనమాట. ఇవి కూడా మారవు కదా, ఎప్పుడు అవే ఉంటాయి. కాబట్టి ఒక రివర్ పేరు చెప్పి ఈ సెట్లో ఉంటుందా అంటే అది ఇండియాలో ఉంటే ఉంటుందని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. అలాగే సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ అంటే AEIOU. ఎవరు అడిగినా సరే అవే పేర్లు చెప్తాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సెట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మీకు ఇంకా అవగాహన కలిగడం కోసం ఒక క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ అంటే మనకి ఇవి ఆబ్జెక్టివ్ టైప్లో అడగొచ్చు అనమాట. అది చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్లో అడగొచ్చు, లేకపోతే స్టేట్మెంట్స్ టైప్లో అడగొచ్చు. కాబట్టి ఒకసారి వీటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ఇండియన్ క్రికెట్ టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ అది సెట్ అవుతుందా లేదా అని అడిగారు. మనకి ఒక వ్యక్తిని బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరిని అడిగితే కొన్ని పేర్లు చెప్పొచ్చు, మళ్ళీ ఇంకొక వ్యక్తిని అడిగితే ఆ పేర్లు మారిపోవచ్చు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ గురించి ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఇది సెట్ అవ్వదు అనమాట. ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పగలుగుతాం కదా మనం 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. కాబట్టి ఇది పర్సన్ బట్టి మారదు కదా దీని యొక్క ఆన్సర్. కాబట్టి ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ సమ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ మనకి సమ్ ఆడ్ నెంబర్స్ అని ఎవరైనా అడిగామనుకోండి 1, 3, 5 చెప్పొచ్చు, లేకపోతే 11, 13, 15 చెప్పొచ్చు.
లేకపోతే 7, 9, 11 ఇట్లా చెప్పొచ్చు కదా. మనిషిని బట్టి మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సమ్ అనే పదం ఉపయోగించారు, అంటే కొన్ని. ఆ కొన్ని మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఆడ్ నెంబర్ సెట్ అంటే అది సెట్ అవుతుంది. కానీ ఇక్కడ సమ్ అనే పదం వచ్చింది కాబట్టి ఆ ఆడ్ నెంబర్స్ లో ఏదని పర్టికులర్ గా మనం చెప్పలేం కాబట్టి మనకి ఇది సెట్ కాదు అన్నమాట. నెక్స్ట్ గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా మనకి పర్సన్ బట్టి మనకి మారిపోవచ్చు. నాకు గ్రేటెస్ట్ పర్సన్ మరొక వ్యక్తికి గ్రేటెస్ట్ పర్సన్ గా అనిపించకపోవచ్చు. కాబట్టి ఇది సెట్ కాదు. ఓకే, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఏదైనా ఒక సెట్ ఇచ్చి ఇది సెట్ అవుతుందా, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి ఇది సెట్ అవుతుందా లేదంటే మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. నెక్స్ట్ మనం మరొక విషయం ఏంటంటే సెట్ లో ఉండే ఆ ఆబ్జెక్ట్స్ ని మనం ఎలిమెంట్స్ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ కదా. ఈ సెట్ లో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి కాబట్టి ఇవి. ఓకే, వీటిని ఏమంటాం అనమాట? ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ సెట్ ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాం? అందులో ఉన్న ఎలిమెంట్స్ ని కామాతో వేరు చేస్తూ మనం కర్లీ బ్రాకెట్ లో రాస్తాం అన్నమాట. ఓకే, ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కామాలతో సెపరేట్ చేస్తాం. ఓకే, వాటిని తీసుకెళ్ళి ఎక్కడ రాస్తాం? కర్లీ బ్రాకెట్ మధ్యలో రాసినట్లయితే ఇది ఒక సెట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యూజింగ్ సింబల్స్ బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఈ సింబల్స్ మీద బేస్ చేసుకుని మనకి బిట్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఈ సింబల్ ని మనం ఎలా చదువుతాం? ఈజ్ బిలాంగ్స్ టు అని చదువుతాం. అలాగే ఈ సింబల్ ఏం చేస్తాం? ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని చదువుతాం అన్నమాట. ఈ సింబల్స్ ని ఎక్కడ వాడతామంటే ఎలిమెంట్ కి సెట్ కి మధ్యలో ఉపయోగిస్తాం ఈ రెండు సింబల్స్ ని కూడా. ఓకే, మనకి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ఎలిమెంట్, ఏ అనేది ఒక సెట్. మనం సెట్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్ వాడుతూ ఉంటాం. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఏదైనా వాడొచ్చు అనమాట. అలాగే ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేయడానికి నెంబర్స్, అలాగే మనకి స్మాల్ లోవర్ కేస్ లెటర్స్ ని వాడుతూ ఉంటాం. ఈ రెండింటికి మధ్యలో అనమాట, ఎలిమెంట్ కి సెట్ కి మధ్యలో మాత్రమే మనం ఈ సింబల్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సింబల్స్ గురించి కూడా నేర్చుకుంటాం. ఇది దేనికి సింబల్ అంటే సబ్సెట్ కి సింబల్. మనం ఈ సింబల్స్ ని ఎప్పుడైనా సరే దేనికి మధ్యలో వాడాలంటే రెండు సెట్స్ మధ్యలో వాడాలి. వీటిని ఏమో సెట్స్ మధ్యలో వాడాలి. నెక్స్ట్ ఈ 2 సింబల్స్ ని కూడా ఎలిమెంట్ కి సెట్ కి మధ్యలో వాడాలి. ఇక్కడ పేరులోనే ఉంది ఈజ్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటే చెందడము. అంటే ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ లో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం వాడాలన్నమాట? ఈజ్ బిలాంగ్స్ టు అనే సింబల్ ని వాడాలి. లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ ని వాడాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ a ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 5, 7 then fill up the following blanks with belongs to or does not belongs to. ఈ రెండిట్లో ఏదో ఒక సింబల్ తో నింపమంటాడు. ఇక్కడ 1 అండ్ a, ఇక్కడ బ్లాంక్ ఉంది. ఈ 1 అనే ఎలిమెంట్ ఏ అనే సెట్ లో ఉందో లేదో అబ్జర్వ్ చేయాలి. 1 అనే ఎలిమెంట్ ఉంది కదా, కాబట్టి అప్పుడు మనం ఏం వాడాలి? ఈజ్ బిలాంగ్స్ టు అనే సింబల్ ని వాడాలి. నెక్స్ట్ ఇక్కడ 3a ఉంది. 3 అనే ఎలిమెంట్ సెట్ ఏ లో ఉందా అంటే లేదు, కాబట్టి ఇక్కడ ఏం సింబల్ వాడాలి? ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ వాడాలి. నెక్స్ట్ 0 అనే ఎలిమెంట్ ఏ లో ఉందా అంటే లేదు, కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం వాడాల్సి ఉంటుంది అనమాట? డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ ని వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. మనం సెట్స్ ని 2 వేస్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే రోస్టర్ ఫార్మ్ ఆర్ లిస్టెడ్ ఫార్మ్. మనం ఈ ఫామ్ లో సెట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ లిస్టెడ్. ద ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ బీయింగ్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ బ్రాసెస్. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ సెట్ ని ఎలా రాస్తాం? ఇలా కర్లీ బ్రాకెట్, వీటిని బ్రాసెస్ అంటాం. మధ్యలో అందులో ఉన్న ఎలిమెంట్స్ ని కామాస్ తో వేరు చేస్తూ రాసినట్లయితే దాన్ని మనం రోస్టర్ ఫార్మ్ ఆర్ లిస్ట్ ఫార్మ్ అంటాం అన్నమాట. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి రోస్టర్ ఫార్మ్ లో అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏమవుతుంది అనమాట? రోస్టర్ ఫార్మ్ ఆర్ లిస్టెడ్ ఫార్మ్ ఆఫ్ సెట్ ప్రైమ్ నెంబర్స్ అనమాట, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ సెట్ బిల్డర్ ఫార్మ్. ఓకే, అయితే ఇందులో మనం అంటే ఒక సెట్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి కనిపించవు అనమాట. ఆ ఎలిమెంట్స్ యొక్క కామన్ ప్రాపర్టీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూడండి 2 4 6 8 10 అనే ఒక సెట్ ని మనం సెట్ బిల్డర్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ మనకు కనిపించవు. వాటి యొక్క కామన్ ప్రాపర్టీని ఉపయోగించి రాస్తాం అనమాట సెట్ ని. దానికోసం ఏం చేస్తాం మనం ఎక్స్ సచ్ దట్, అంటే ఇవన్నీ కూడా ఎక్స్ అనుకున్నట్లయితే ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ ఎక్స్ యొక్క ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ ఏం నెంబర్స్ మనకి ఈవెన్ నెంబర్స్. 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటాయి కదా, కాబట్టి ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని రాస్తాం. అయితే ఈవెన్ నెంబర్స్ అన్నిటిని తీసుకున్నామంటే తీసుకోలేదు. అప్ టు ఎక్కడి వరకు తీసుకున్నాం? 10 వరకు మాత్రమే తీసుకున్నాం. దానికోసం ఏం చేస్తాం మరి అని ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడమంటే 10 కూడా తీసుకుంటాం. లేకపోతే దీని ప్లేస్ లో మనం ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 12 అని రాసినా కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే 12 కంటే తక్కువగా ఉండే ఈవెన్ నెంబర్స్ కాబట్టి దీన్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట. లేకపోతే స్పెల్లింగ్స్ లో రాయొచ్చు అనమాట. ఎలాగా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్ లెస్ దాన్ 12 అలా రాసినా కూడా కరెక్టే అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెట్. నెక్స్ట్ సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటంటే ఇక్కడ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ సెట్ బి. ఇక్కడ మనకి రెండు సెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక సెట్ ఉంది ఇట్లా 1 2, బి అనేది మరొక సెట్ ఉంది 1 2 3 4 5. ఒకసారి రెండు సెట్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. బిలో అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ బిలాంగ్స్ టు బి. అప్పుడు మనం ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం అనమాట. దాన్ని ఎట్లా సింబాలికల్ గా రాస్తాం? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం అనమాట. ఓకే, అంటే ఫస్ట్ సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఈ సెకండ్ సెట్ లో ఉన్నట్లయితే ఫస్ట్ సెట్ ని సెకండ్ సెట్ యొక్క సబ్సెట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సెట్ ఎక్స్ కామా వై ఉంది, ఇక్కడ బి ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఉంది. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఏ ఈ సబ్సెట్ బి అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి నల్ సెట్. నల్ సెట్ ని మనం వాయిడ్ సెట్ అని ఎంటీ సెట్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే దీని మీద మనకి ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడగడం జరిగింది, కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు వాట్ ఈస్ మెంట్ బై నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ ఎంటీ సెట్? మూడింటికి అర్థం ఒకటే అనమాట. ఏ సెట్ which does not contain any element is called empty set. ఈ డెఫినేషన్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే డిఫైన్ నల్ సెట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ అని అడగొచ్చు అనమాట. 1 మార్క్ లో కావచ్చు, 2 మార్క్ లో కావచ్చు. కాబట్టి మనకి ఏ సెట్ లో అయితే ఎలిమెంట్స్ ఉండవో అట్లాంటి సెట్ ని నల్ సెట్ అని లేకపోతే వాయిడ్ సెట్ అని ఆర్ ఎంటీ సెట్ అని పిలుస్తాం అనమాట. దీన్ని సింబాలికల్ గా ఇలా అంటే ఎంటీ బ్రాకెట్స్ తో కానీ లేకపోతే పై అనే సింబల్ తో కానీ రిప్రజెంట్ చేస్తాం. అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వాడాలి, అంతేగాని మనకి ఇట్లా రాస్తే తప్పు అవుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ ఈ పై అనేది ఒక ఎలిమెంట్ అవుతుంది, ఈ సెట్ ఒక సెట్ లో ఎలిమెంట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎయిదర్ ఎంటీ బ్రాకెట్స్ ఆర్ పై రెండిట్లో ఏదో ఒక సింబల్ ను యూజ్ చేయాల్సి ఉందన్నమాట. ఎగ్జాంపుల్స్ దీనికి మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 2 అంటే 2 కంటే చిన్నగా ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క సెట్ అన్నాను. అసలు ఆ ప్రైమ్ నెంబర్సే 2 దగ్గర స్టార్ట్ అవుతాయి కదా, మరి 2 కంటే చిన్నగా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి కదా, కాబట్టి ఇది ఎంటీ సెట్ అవుతుంది. అట్లాగే సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్స్ గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే పెద్దవైన ఈవెన్ ప్రైమ్స్ అన్నాం. మనకి ప్రైమ్ నెంబర్స్ లో ఉండే వన్ అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్ ఏంటి? 2. ఇంక దాని తర్వాత ఎక్కడా కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్ కనిపించదు, కాబట్టి 2 కంటే పెద్ద ప్రైమ్ నెంబర్ ఏది ఈవెన్ నెంబర్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎలిమెంట్స్ ఏమి ఉండవు, కాబట్టి ఇది కూడా నల్ సెట్ కి ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్ which has elements of all the related sets without any repetition of elements. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో కొన్ని సెట్స్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 4 or 5 సెట్స్ ఇచ్చారు. అందులో మిగిలిన అన్ని సెట్స్ ని తనకి సబ్సెట్స్ గా కలిగి ఉన్న సెట్ ని మనం యూనివర్సల్ సెట్ అంటాం అనమాట. అంటే యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే మిగిలిన అన్ని సెట్స్ ని తనకి సబ్సెట్స్ గా కలిగి ఉంటుంది. అట్లాంటి సెట్ ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. దీన్ని
ఆర్ మ్యూ అంటాం. ఇది మ్యూ అనే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. యు అనే లెటర్ తో కానీ మ్యూ అనే సింబల్ తో కానీ యూనివర్సల్ సెట్ ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్, ఎందుకంటే దీన్ని డిఫైన్ ఫైనైట్ సెట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ అని అడగొచ్చు, డిఫైన్ ఇన్ఫైనైట్ సెట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ అని అడగొచ్చు. కాబట్టి ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఫైనైట్ అంటే ఏంటి, కౌంటబుల్ అంటే లెక్క పెట్టి చెప్పగలిగినన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఏదైనా సెట్ లో దాన్ని మనం ఏమంటాం అనమాట, ఫైనైట్ సెట్ అంటాం. ఓకే, ఇక్కడ ఫైనైట్ అనే వర్డ్ అయినా వాడచ్చు, కౌంటబుల్ అనే వర్డ్ అయినా వాడచ్చు అనమాట. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ లేకపోతే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ then it is called finite set, otherwise it is called infinite set. అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా రాయొచ్చు అనమాట. ఓన్లీ ఇన్ఫైనైట్ సెట్ డెఫినేషన్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా రాయొచ్చు మనం, ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లేకపోతే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ అని కూడా రాయొచ్చు అనమాట. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్ అని రాయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి, కానీ లెస్ దాన్ 20 అనేసరికి లిమిటెడ్ గా ఉంటాయి. 2 నుంచి స్టార్ట్ చేసి మనం 19 వరకే రాస్తాం. అవి ఎన్ని ఉంటాయో మనం కౌంట్ చేసి చెప్పగలం కదా, అవి కౌంటబుల్. కాబట్టి మనం దీన్ని ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాం. ఇక్కడ ఏ నెంబర్ కంటే తక్కువ ఉండాలని మనం మెన్షన్ చేయలేదు. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లేకపోతే న్యాచురల్ నెంబర్ సెట్ లేకపోతే హోల్ నెంబర్ సెట్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏదైనా సెట్ ఇచ్చి ఇది ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ అని అడిగినప్పుడు మనకు రోస్టర్ ఫామ్ లో సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ సెట్ 1 2 3 ఇది ఫైనైట్ సెట్. మనకి ఇన్ఫైనైట్ సెట్ అంటే 1 2 3 అని మనకి చివరిలో ఇట్లా అంటే సో ఆన్ అని రాసినట్లయితే మనకి ఇది ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ గా అర్థమైపోతుంది అనమాట. ఇదేమో ఫైనైట్ సెట్ కి, ఇది ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ డిస్జాయింట్ సెట్స్. దీని మీద మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అప్లికేటెడ్ గా బిట్స్ అడుగుతూ ఉంటాడు. అసలు వాట్ ఈస్ మెంట్ బై డిస్జాయింట్ సెట్స్? If two sets has no common elements, then they are called disjoint sets. అంటే మనకి 2 sets లో అంటే ఫస్ట్ సెట్ లో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ సెకండ్ సెట్ లో లేదు, సెకండ్ సెట్ లో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ ఫస్ట్ సెట్ లో లేదనుకోండి, అప్పుడు ఆ రెండింటిని ఏమంటాం అంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం అన్నమాట. ఓకే, దీన్ని అప్లికేటెడ్ గా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ అనే టాపిక్ లో మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ కి ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1 3 5 b ఈక్వల్ టు 2 4 6. ఇక్కడ a లో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ కూడా b లో లేదు, అలాగే b లో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ a లో లేదు. కాబట్టి ఇక్కడ a అండ్ b ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. Cardinal number is nothing but the number of elements in a set is called cardinal number. అంటే ఒక సెట్ లో ఉండే అంటే అది ఫైనైట్ సెట్ అయి ఉండాలి, ఎందుకంటే ఇన్ఫైనైట్ సెట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో చెప్పలేం కదా. కాబట్టి ఒక ఫైనైట్ సెట్ లో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ అంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ ఉంది, ఇందులో మనకి ఎలిమెంట్స్ 1 2 3 అని ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ ఏ యొక్క కార్డినల్ నెంబర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే n ఆఫ్ ఏ అంటాం. అంటే n ఆఫ్ ఏ మీన్స్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ. అప్పుడు n ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఏ అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి n ఆఫ్ ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట? 3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. దీని మీద బేస్ అయ్యే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. మనకి నంబర్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఎలాగో మనకి సెట్స్ లో యూనియన్ ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ అనే 3 ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. మనకి యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏ బి అనే 2 సెట్స్ ఉన్నాయి. ఆ రెండింటి యొక్క యూనియన్ ని మనం ఏ యూనియన్ బి అని రాస్తాం. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ని ఏ ఇంటర్సెక్షన్ బి అని, అలాగే డిఫరెన్స్ ని ఏ మైనస్ బి అని వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, వీటి మీద మనం బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం.
మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. అంటే మనం సెట్స్ ని డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ద్వారా కూడా సూచించవచ్చు అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరంటే జాన్ వెన్ అనే మ్యాథమెటిషియన్. మనం సెట్స్ ని డయాగ్రమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలనేది ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా. మనకి యూనివర్సల్ సెట్ ని ఎప్పుడు కూడా ఒక రెక్టాంగిల్ లో రిప్రజెంట్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన సెట్స్ అన్నిటినీ కూడా మనం సర్క్యులర్ షేప్ లో కానీ లేకపోతే ఓవెల్ షేప్ లో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ సెట్ అది యూ కావచ్చు, మ్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి, రెక్టాంగులర్ షేప్ లో ఉండాలి. మిగిలిన సెట్స్ అన్ని కూడా మనకి అది సర్కిల్ షేప్ లో రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఓవెల్ షేప్ లో కూడా రిప్రజెంట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ నేను లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనకి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైపు, తర్వాత షార్ట్ ఆన్సర్ టైపు, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ టైప్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ a ఈక్వల్ టు 2 3 5 7, b ఈక్వల్ టు 2 4 6 8, c ఈక్వల్ టు 2 5 8 11 అండ్ d ఈక్వల్ టు 3 5 7 9. ఇది మనకి లాంగ్ ఆన్సర్ టైప్ లో క్వశ్చన్ అన్నమాట. ఇట్లా మనకి 8 రాంగ్స్ ఇచ్చారు, వీటిని కాల్కులేట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ కి మనకి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూద్దాం. మనం ఫస్ట్ ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ చేయాలి, తర్వాత మనం దాని ఆన్సర్ రాయాలి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్, ఏ మీన్స్ ఏ సెట్ ని రాయాలి. ఇక్కడ ఏ ఏమిటి మనకి 2 3 5 అండ్ 7. ఇక్కడ మనకి సింబల్ ఏముంది, యూనియన్ ఉంది కాబట్టి యూనియన్ ఉంచాం. తర్వాత బి అనే సెట్ ఉంది కాబట్టి బి సెట్ రాస్తాం. ఏంటిది 2 4 6 8. ఇక్కడ మనకి యూనియన్ అంటే పేరులోనే ఉంది. యూనియన్ అంటే అన్ని కలిపడం, అందరూ కలిసి ఉండడం అంటే కదా, యూనిటీ అంటే కలిసి ఉండడం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండు సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కలిపేసి మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకి రాయాలి. రిపీట్ అయిన నెంబర్స్ ని ఒకసారి రాస్తే సరిపోతుంది అనమాట. ఒక నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సెట్స్ లో ఉంది అనుకోండి, 2 అనే ఎలిమెంట్ రెండు సెట్స్ లోనే ఉంది కాబట్టి దాన్ని ఒకసారి రాస్తే సరిపోతున్నా 2. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 6 7 అండ్ 8. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఇట్లా రాస్తే మనకి ఒక మార్క్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్. ఇక్కడ సెకండ్ రోమన్ లో ఏం అడిగారు మనకి, ఏ మైనస్ బి. సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఏ మైనస్ 2 3 5 7 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. నెక్స్ట్ బి మీన్స్ 2 4 6 8. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే మనకి సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్ లో ఉన్నట్లయితే వాటిని ఎలిమినేట్ చేసి ఫస్ట్ సెట్ లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ రాసేటప్పుడు ఆన్సర్ లో మనకి ఏమొస్తాయి అనమాట, ఓన్లీ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ సెట్. అంటే అందులో ఏ ఒక్క ఎలిమెంట్ అంటే బికి సంబంధించిన అంటే సెకండ్ సెట్ కి సంబంధించిన ఏ ఒక్క ఎలిమెంట్ ఉండకూడదు అనమాట. ఓకే, ఇదే చాలా మంది కూడా మనకి తప్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పెన్సిల్ తీసుకుని కట్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఇందులో ఉంటే వాటిని కట్ చేసేసాం అనుకోండి, 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసాం. 3 లేదు, 5 లేదు, 7 లేదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ అయితే మనం ఏం రాయాలి, ఫస్ట్ సెట్ లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అంటే 3 5 7 ఇది ఆన్సర్ అవుతుంది. చాలా మంది నేను పబ్లిక్ ఎగ్జామ్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ ఇందులో లేదనుకోండి, అంటే రెండు డిస్జాయింట్ సెట్స్ అనుకున్నాం. అప్పుడు ఒక ఎలిమెంట్ కూడా మనకి రిమూవ్ చేయండి, ఎలిమినేట్ చేయండి, కట్ చేయండి. అప్పుడు ఏం చేస్తారంటే ఏది కట్ అవ్వలేదు కదా అని ఎంటీ ప్యాకెట్ రాసేస్తున్నారు. అది తప్పు అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక్కడు కూడా ఎలిమెంట్ కట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇవన్నీ మనకి మిగిలినట్లే కదా, కాబట్టి అన్నిటినీ రాసేసేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తప్పు చేయకండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ మీన్స్ 2 3 5 7.
ఇక్కడ సింపుల్ ఏముంది, ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్. నెక్స్ట్ బి మీన్స్ 2 4 6 8. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే రెండు సెట్స్ లో ఉంటాయో వాటిని మాత్రమే రాయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ 2 అనే ఎలిమెంట్ రెండు సెట్స్ లోనే ఉంది, కానీ ఇంకా మిగిలిన ఏ యొక్క ఎలిమెంట్ కూడా రెండు సెట్స్ కి చెందదు కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఓన్లీ 2, సెట్ 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఇక్కడ బి సెట్ అని రాయాలి. బి సెట్ ఏంటి, 2 4 6 8 మైనస్ ఏ సెట్ 2 3 5 అండ్ 7. ఓకే, ఇప్పుడు మనం మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఫస్ట్ సెట్ లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. 2 ఉంది కాబట్టి తీసేస్తాం. ఇంకేముంది మనకి 4 6 8. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి ఏమొచ్చింది, 3 5 7 వచ్చింది, కానీ బి మైనస్ ఏ 4 6 8. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే 5th వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, సి మైనస్ డి. మనం సెట్స్ ని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఆన్సర్ రాయడం పెద్ద కష్టమేమీ కాదు. సి సెట్ ఏమి ఇవ్వడం జరిగింది, 2 5 8 11. 2 5 8 అండ్ 11. ఇక్కడ సింపుల్ ఏముంది, మైనస్. నెక్స్ట్ డి అనే లెటర్ ఉంది కాబట్టి డి సెట్ ని రాసుకుంటాం. 3 5 7 అండ్ 9. ఓకే, ఇప్పుడు మనం మైనస్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఇందులో ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి. 5 అనే ఎలిమెంట్ ఉంది, ఇంకే ఎలిమెంట్ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 2 8 అండ్ 11 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th వన్. 6th వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి మైనస్ సి. బి మైనస్ సి. బి సెట్ ఏమిటి ఇక్కడ మనకి, 2 4 6 8. 2 4 6 8. మధ్యలో సింపుల్ ఏముంది, మైనస్. నెక్స్ట్ సి సెట్ అని రాయాలి. సి ఏమిటి, 2 5 8 11. ఓకే, సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ 2 ఉంది, ఇంకా మరొకటి ఏది లేదు కదా, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, 4 6 అండ్ 8. నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనం 7th లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు బి మీన్స్ 2 4 6 8. 2 4 6 8. ఇక్కడ సింపుల్ ఏముంది, ఇంటర్సెక్షన్ ఉంది, ఇంటర్సెక్షన్. నెక్స్ట్ డి. డి మీన్స్ 3 5 7 9. 3 5 7 9. మనకి ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. రెండిట్లో కామన్ గా ఒక్క ఎలిమెంట్ కూడా కదా, 2 4 6 8 లో ఏ ఒక్క ఎలిమెంట్ ఇందులో లేదు కదా, కాబట్టి ఏం రాయాలన్నమాట, మనకి ఎంటీ బ్రాకెట్ కానీ లేకపోతే ఈ పై అనే సింబల్ కానీ రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 8th వన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి యూనియన్ డి. సి యూనియన్ డి ఈక్వల్ టు సి మీన్స్ 2 5 8 11. 2 5 8 11. ఇక్కడ యూనియన్ ఉంది కదా, యూనియన్. నెక్స్ట్ డి మీన్స్ 3 5 7 9. 3 5 7 9. మనకి మధ్యలో ఏం సింబల్ ఉంది, యూనియన్ ఉంది, కాబట్టి అన్ని కలిపేసి రాస్తాం కదా, ఆర్డర్ లో ఒక ఆర్డర్ లో రాస్తాం, అంటే అసెండింగ్ ఆర్డర్ లో. 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, 5, నెక్స్ట్ 7 8, నెక్స్ట్ 9 11. కాబట్టి మీరు మరికొన్ని సెట్స్ ఓన్ గా తీసుకుని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం 8 మార్క్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి ఈ సెట్స్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు ఫస్ట్ వీటిని రోస్టర్ ఫామ్ లో రాసుకోవాలి, తర్వాత అడిగిన వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ మీరు
ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో వీటిని రోస్టర్ ఫామ్ లోకి మార్చి రాసినందుకు కూడా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాఫ్ మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 సెట్స్ యొక్క రోస్టర్ ఫామ్స్ రాసి అప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ వాటిని ఇచ్చిన సెట్స్ ని రోస్టర్ ఫామ్ లోకి మారుద్దాం. ఇక్కడ ఏ అంటే ఏంటి? x such that x is a natural number. న్యాచురల్ నెంబర్స్ రాయాలి, కానీ అప్ టు 10 అని కానీ ఏ పదం వాడలేదు కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. అప్పుడు ఇన్ఫైనైట్ సెట్ రాసినప్పుడు మనం ఎలా రాయాలి? a ఈక్వల్ టు సెట్ బ్రాకెట్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి మనకి 1 2 3 4 5 ఇలా చాలా ఉంటాయి కదా. దానికోసం ఏం చేస్తాం? ఒక 3 డాట్స్ పెట్టి ఇన్ఫైనైట్ సెట్ వచ్చినప్పుడు ఇలా 3 డాట్స్ పెట్టి వదిలేసేయండి. నెక్స్ట్ b ఈక్వల్ టు, ఇక్కడ b అంటే ఏమి ఇచ్చారు మనకి? x అంటే x ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్స్ అన్నమాట. మనకి ఇవి న్యాచురల్ నెంబర్స్. వీటిలో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6 8 10. ఒక 5 ఎలిమెంట్స్ రాసి ఈ డాట్స్ 3 డాట్స్ పెట్టేసి ఇలా వదిలేసేయండి. నెక్స్ట్ c ఈక్వల్ టు, c అంటే ఏమి ఇచ్చారు? x అంటే x ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ అంటే న్యాచురల్ నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్. వీటిలో ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి? 1 3 5 7 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ d ఈక్వల్ టు, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ ప్రైమ్ నెంబర్స్ విషయంలోనే పొరపాటు చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఒక 50 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని బై హార్ట్ చేయడానికి అంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, x అంటే x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఇక్కడ మనకి ఏముంటాయి? 2 3 5 7. పొరపాటు చాలా మంది 9 రాసేస్తూ ఉంటారు. 9 ప్రైమ్ నెంబర్స్ లో ఉంటుంది కదా, 11 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? క్వశ్చన్ లో ఇచ్చిన సెట్ బెల్ట్ ఫామ్ లో ఉన్న సెట్స్ ని రోస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాం. అంటే ఇక్కడికి మనకి 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఫస్ట్ ది a యూనియన్ b. a యూనియన్ b ఈక్వల్ టు, ఇక్కడ a మీన్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. అంటే తర్వాత కూడా ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం కదా. మధ్యలో సింబల్ ఏముంది? యూనియన్. తర్వాత b ఉంది. b అంటే సెట్ ఏమిటి? 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం యూనియన్ చేసినప్పుడు ఏం చేస్తాం? మనం అన్ని కలిపి రాసేస్తాం అసెండింగ్ ఆర్డర్ లో, చిన్న నుంచి పెద్దకి. 1 2 రెండిట్లో ఉన్న మనం ఒకసారి రాస్తాం కదా, 2. నెక్స్ట్ 3 4 5 6. నెక్స్ట్ ఇక్కడ 7 లేదు కదా అని 7 వదిలేసి 8 రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి అండర్ సో అని రాసాం. అంటే ఇక్కడ 7 8 అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి 7 8 అండ్ సో ఆన్, లేకపోతే 10 వరకు రాసాను సో ఆన్ రాయాలండి. ఇక్కడ కూడా మనం ఈ 3 చుక్కలు పెట్టాలి. ఇది కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్ a ఇంటర్సెక్షన్ b. a ఇంటర్సెక్షన్ b. a అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్. మధ్యలో సింబల్ ఏముంది? ఇంటర్సెక్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ b మీన్స్ 2 4 6 8 10 అండ్ సో ఆన్. మనం ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని రాయాలి. అంటే రెండిట్లో 2 ఉంది 4 ఉంది అంటే ఇంకేం లేవు కదా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఎక్సెట్రా ఉందంటే ఇవన్నీ ఉన్నట్టే కదా నెంబర్స్. అంటే 6 ఉంటుంది 8 ఉంటుంది 10 కూడా ఉంటుంది వీటిలో. కాబట్టి అండ్ సో ఆన్. ఇది కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ a యూనియన్ c. a యూనియన్ c. ఇక్కడ మనకి a మీన్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. సింపుల్ ఏముంది? యూనియన్ ఉంది. యూనియన్. c మీన్స్ 1 3 5 7 9 అండ్ సో ఆన్. 1 3 5 7 9 అండ్ సో ఆన్. యూనియన్ అంటే ఏం చేస్తాం? అన్ని కలిపేసి చిన్న నుంచి పెద్దకి రాసేస్తాం. అంటే 1 ఉంది 2 3 4 5 6 కూడా ఉంటుంది కదా ఇక్కడ. 6 7 8 అండ్ సో ఆన్. ఇట్లా 9 10 అప్ టు రాసి వదిలేసేసేయండి. నెక్స్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏ ఇంటర్సెక్షన్ సి ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు, ఏ మీన్స్ 1 2 3
4 5 అండ్ సో ఆన్ 5 వరకే రాయాలనే రూల్ ఏమీ లేదు. ఇంకో 2 3 నెంబర్స్ రాసినా నో ప్రాబ్లం. మధ్యలో సింబల్ ఏముంది, ఇంటర్సెక్షన్ ఉంది. సి మీన్స్ 1 3 5 7 9 అండ్ సో ఆన్ 1 3 5 7 9 అండ్ సో ఆన్. ఓకే, దిస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. రెండిట్లో కామన్ గా ఉంది 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఇక్కడ 7 లేదు కదా అని వదిలేయకూడదు, ఎందుకంటే ఇక్కడ అండ్ సో ఆన్ ఉంది కాబట్టి 7 ఉంటుంది, అట్లాగే 9 కూడా ఉంటుంది అనమాట. అండ్ సో ఆన్, ఇది కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ యూనియన్ డి. ఏ యూనియన్ డి ఈక్వల్ టు, ఏ మీన్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇక్కడ యూనియన్ ఉంది కదా, యూనియన్. డి మీన్స్ ఇక్కడ రాసాం కదా 2 3 5 7 11 అండ్ సో ఆన్. 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇప్పుడు మధ్యలో యూనియన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, కలిపి రాసేస్తాం. అంటే 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి, ఎందుకంటే వీటిలో మనకి ఇది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఏ ఇంటర్సెక్షన్ డి. ఇక్కడ ఏ మీన్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది. డి మీన్స్ 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అప్పుడు ఏం చేస్తాం, మనం రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాము. ఇందులో రెండిట్లో కామన్ ఏముంది, 2 ఉంది, అలాగే 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంటుంది, నెక్స్ట్ 7 ఉంటుంది, నెక్స్ట్ 11 ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనకి ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్ కాబట్టి అవన్నీ ఉంటాయి అండ్ సో ఆన్. ఓకే, ఈ విధంగా రాసినట్లయితే మనకి 8 మార్క్స్ కి 8 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, if a equal to 3 6 9 12 15 18 21, b equal to 4 8 12 16 20 and c equal to 2 4 6 8 10 12 14 16, d equal to 5 10 15 20. వీటిని మనం సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఏంటంటే a is equal to x such that x is a multiple of 3, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కదా, అప్ టు 21. అలాగే ఇవేమో మల్టిపుల్స్ ఆఫ్ 4 అప్ టు 20, మల్టిపుల్స్ ఆఫ్ 2 అప్ టు 16, మల్టిపుల్స్ ఆఫ్ 5 ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు మనం రాస్టర్ ఫామ్ లోకి మార్చుకుని చేయాల్సి ఉంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ a మైనస్ b చేయాలి. a మైనస్ b. a మీన్స్ 3 6 9 12 15 18 21, ఇది ఫైనైట్ సెట్, మధ్యలో మైనస్ ఉంది. b మీన్స్ 4 8 12 16 అండ్ 20. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కదా. ఇప్పుడు సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉంటే మనం ఎలిమినేట్ చేస్తాం. ఏమైనా ఉన్నాయంటే 12 ఉంది, ఎలిమినేట్ చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా, లేవు కదా, కాబట్టి ఇందులో మిగిలినవన్నీ రాసేస్తాం. ఏం మిగిలినాయి మనకి 3 6 9 15 18 అండ్ 21 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, ఇక్కడ మనకి a మైనస్ c చేయాల్సి ఉంది. ఇక్కడ a మీన్స్ 3 6 9 12 15 18 అండ్ 21 మైనస్ c మీన్స్ 2 4 6 8 10 12 14 అండ్ 16. మైనస్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉంటే ఎలిమినేట్ చేస్తాం కదా. ఏముంది మనకి 6 ఉంది, నెక్స్ట్ 12 ఉంది, ఇంకేం లేవు కదా, కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. మనకి ఇంక ఇందులో బ్యాలెన్స్ ఏమున్నాయి, మనకి 3 ఉంది, 9 ఉంది, 15 ఉంది, 18 అండ్ 21. నెక్స్ట్ థర్డ్ వన్, a మైనస్ d. a means 3 6 9 12 15 18 and 21 minus
డి మీన్స్ ఇక్కడ డి ఏమి ఇచ్చారు మనకి 5, 10, 15 అండ్ 20. ఇక్కడ మనకి ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఏ ఒక్కటే లేదు. అప్పుడు మనం చాలా మంది చేసే పొరపాటు ఇక్కడ నల్ సెట్ రాసేస్తున్నారు, కానీ ఇవన్నీ మనకి మిగిలాయి కాబట్టి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే 3, 6, 9, 12, 15, 18, 21. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. బి మైనస్ ఏ ఈక్వల్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ బి సెట్ ని రాయాలి. బి ఏమిటి మనకి 4, 8, 12, 16 అండ్ 20 మైనస్ ఇక్కడ ఏ సెట్ ని రాయాలి. ఏ అంటే ఏమిటి మనకి 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. ఇప్పుడు సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్ లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఏముంది 12 ఉంది, ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదు కదా. ఇప్పుడు ఇందులో మిగిలినవి ఏంటి మనకి 4, 8, 16 అండ్ 20. ఇట్లా చేసినట్లయితే మనకి 8కి 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని రాంగ్ ఆన్సర్ గా అడగవచ్చు, షార్ట్ ఆన్సర్ గా అడగవచ్చు, లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ గా కూడా అడగవచ్చు అనమాట. మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఏ యూనియన్ బి యొక్క వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ యూనియన్ బి ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాం. ఏంటంటే ఇది యూనివర్సల్ సెట్ అన్నమాట. ఇక్కడ యు అని రాయొచ్చు కార్నర్లో. ఇప్పుడు ఈ రెండు దీనికి సబ్సెట్స్ అవుతాయి కాబట్టి ఏ బిల్కి మనం సర్కిల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్లు రెండు సర్కిల్స్ డ్రా చేయాలి. ఇది ఏ, ఈ లెటర్స్ రాయడం మర్చిపోతున్నారు చాలా మంది. ఇది ఏ సెట్ కి సంబంధించింది, ఇది బి సెట్ కి సంబంధించింది. మనకి రోస్టర్ ఫామ్ లో సెట్స్ ఇచ్చినప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాము? అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్లబ్ చేసేసి కలిపి రాసేస్తాం కదా. ఇక్కడ కూడా మనకి రెండు సెట్స్ ని, రెండు సర్కిల్స్ ని కలిపి షేడ్ చేసేసేయాలి అన్నమాట. అంటే ఇట్లా షేడ్ చేసేయాలి మొత్తం. ఇది మనకి ఏ యూనియన్ బి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ ఏం చేయాలి మనం? ఏ ఇంటర్సెక్షన్ బికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఒక రెక్టాంగిల్ ని డ్రా చేస్తున్నాం. ఇదేంటి మనకి యూనివర్సల్ సెట్. ఇప్పుడు రెండు సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్లు రెండు సర్కిల్స్ డ్రా చేస్తాం. దీనికి ఏ బి అని నేమ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే మనం ఏం చేస్తాం? రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని రాస్తాం కదా. కాబట్టి రెండు సర్కిల్ కి కామన్ గా ఉన్న పోర్షన్ షేడ్ చేయాలి. రెండు సర్కిల్స్ కి కామన్ గా ఉన్న పోర్షన్ ఇది కదా, అంటే దీన్ని మాత్రమే మనం షేడ్ చేయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ మైనస్ బి. ఫస్ట్ ఏం చేస్తాం? ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాం. నెక్స్ట్ రెండు ఓవర్లాప్డ్ సర్కిల్స్ డ్రా చేస్తాం. ఇది ఏ అంటాం, ఇది బి అంటాం. మనం ఏ మైనస్ బి చేసినప్పుడు ఏం చేస్తాం? ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి ఏలో మిగిలిన వాటిని మాత్రమే రాస్తాం. అంటే ఏలో బికి సంబంధించింది ఏది రాయము కదా. కాబట్టి మనం ఓన్లీ ఏ సర్కిల్ కి చెందినది మాత్రమే షేడ్ చేస్తాం. అందులో ఏలో బికి సంబంధించిన ఏమైనా పోర్షన్ ఉంటే దాన్ని లీవ్ చేస్తాం. అంటే మనం ఏ భాగాన్ని షేడ్ చేయాలి? ఓన్లీ ఈ భాగాన్ని మాత్రమే షేడ్ చేయాలన్నమాట. ఇది మనకి ఏ మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బి మైనస్ ఏ. ఇది యూనివర్సల్ సెట్. ఓకే, రెండు సర్కిల్స్ డ్రా చేసాం. ఇది పేర్లు మార్చాల్సిన అవసరం లేదు, దేని ప్లేస్ లో అదే ఉంచుతాం. అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 4 రెక్టాంగిల్స్ వేసేసేయాలి, ప్రతి దాంట్లో రెండు ఓవర్లాప్ సర్కిల్స్ వేసేసేయాలి. అప్పుడు షేడ్ చేసుకుంటే రావాలి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? బి మైనస్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? మనం ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా బిలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్స్ నే రాస్తాం. అంటే ఇప్పుడు ఓన్లీ బికి సంబంధించిన పోర్షన్ మనం షేడ్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఈ భాగాన్ని మాత్రమే షేడ్ చేయాల్సి ఉందన్నమాట. కొందరు దీన్నే ఈ విధంగా కూడా డ్రా చేస్తారు, అప్పుడు కూడా మనకి ఏ విధమైన మిస్టేక్ లేదు. ఇలా యూనివర్సల్ సెట్ వేసి రెండు సర్కిల్స్ వేసి
దీనికి బి అని దీనికి ఏ అని పేరు పెడతారు. ఇప్పుడు బికి చెందిన పోర్షన్ మాత్రమే సెలెక్ట్ చేయొచ్చు. ఇలా రాసిన మనకి అది తప్పు అవుతుంది అనమాట, కరెక్ట్ అవుతుంది, మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. లెట్ ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, b equal to 3, 6, 9, 12, 15. Then find a union b minus a intersection b. దీన్ని a డెల్టా b అని కూడా అంటారు. మనం ఒకవేళ a డెల్టా b ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి, a యూనియన్ b మైనస్ a ఇంటర్సెక్షన్ b చేయొచ్చు. అలాగే మరొక ఫార్ములా కూడా ఉంది, ఏంటంటే a మైనస్ b యూనియన్ b మైనస్ a. ఇది కూడా మనకి ఏ డెల్టా బికి ఫార్ములా అనమాట. రెండిట్లో ఏది చేసినా ప్రాబ్లం లేదు. అయితే మనం దీని అంతటిని ఒకేసారి చేయలేం కదా. ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏ యూనియన్ బి చేయాలి, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి, అప్పుడు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ మీన్స్ 2, 4, 6, 8, 10. ఇక్కడ సింబల్ ఏముంది, మధ్యలో యూనియన్ ఉంది. నెక్స్ట్ బి మీన్స్ 3, 6, 9, 12 and 15. ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని కలిపేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేయాలి. 2 ఉంది, అలాగే ఇక్కడ 3 ఉంది, 4, నెక్స్ట్ 6, 8, 9, నెక్స్ట్ 12, సారీ ఇక్కడ 10 ఉంది కదా, 10, 12 and 15. ఇది ఏ యూనియన్ బి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ మీన్స్ 2, 4, 6, 8, 10. ఇంటర్సెక్షన్ బి మీన్స్ 3, 6, 9, 12 and 15. ఇంటర్సెక్షన్ ఉంటే ఏం చేస్తాం, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏముంది, 6 ఉంది కదా, 6. ఇంకేమైనా కామన్ గా ఉన్నాయా, మరి ఏ ఎలిమెంట్ కామన్ గా లేదు కాబట్టి ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రమే వచ్చింది. మనకి ఏ సెట్ లో అయితే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటుందో దాన్ని సింగిల్ టర్న్ సెట్ అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, సింగిల్ టర్న్ సెట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఏ యూనియన్ బి యొక్క ఆన్సర్ రాస్తాం. ఇది కదా ఏ యూనియన్ బి, కాబట్టి ఏముంది, ఏ యూనియన్ బి ఏమొచ్చింది మనకి, 2, 3, 4, 6, 8, 9, 10, 12, 15 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది కదా, సెట్ 6. మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్ లో ఉంటే రిమూవ్ చేస్తాం. 6 ఇంక వదిలేస్తే ఇంకేముంది మనకి, 2, 3, 4, 8, 9, 10, 12 and 15. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఇలా ఇది ఫైండ్ అవుట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి వెరిఫై చేద్దాం ఒకసారి. చూడండి, మనకి ఏ మైనస్ బి, ఒకవేళ ఇది అడిగితే ఎలా చేయాలో చూద్దాం. ఏ మీన్స్ 2, 4, 6, 8, 10 మైనస్ బి మీన్స్ 3, 6, 9, 12, 15. మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం కదా, 6 ఉంది, ఎలిమినేట్ చేస్తే ఇంక మిగిలిన ఏంటి మనకి 2, 4, 8, 10. నెక్స్ట్ బి మైనస్ ఏ చేస్తాం. బి మైనస్ ఏ అంటే ఫస్ట్ సెట్ బిని రాస్తే 3, 6, 9, 12, 15 మైనస్ ఏ రాస్తే 2, 4, 6, 8 and 10. మైనస్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఇందులో ఎలిమినేట్ చేస్తాం. ఏముంది, 6 ఉంది, తీసేసాం. ఇంకేది ఎలిమెంట్ లేదు కాబట్టి ఇంక మిగిలిన ఏంటి, ఇక్కడ 3, 9, 12 and 15. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ చేయాలి. అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ చేయాలి. దిస్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ మైనస్ బి ఆన్సర్ ఏమొచ్చింది, 2, 4, 8, 10 మైనస్ బి మైనస్ ఏ ఆన్సర్ ఏమొచ్చింది, 3, 9, 12 and 15 మైనస్, సారీ యూనియన్ కదా, యూనియన్
యూనియన్ అప్పుడు ఏం చేస్తాం, అన్ని కలిపి రాసేస్తాం చిన్న నుంచి పెద్దకి. 2 3 4 8 9 10 12 అండ్ 15. ఒకసారి రెండు ఆన్సర్స్ ని అబ్జర్వ్ చేయండి, రెండు సేమ్ వచ్చాయి కదా. ఓకే, నెక్స్ట్ 6th one. If A equal to 1 2 3 9 10, B equal to 3 4 5, then find n of A union B, n of A minus B. n అంటే మనం చెప్పాం కార్డినల్ నెంబర్, కాబట్టి మనం A యూనియన్ B యొక్క కార్డినల్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి, A మైనస్ B యొక్క కార్డినల్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం బ్రాకెట్ లో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, A యూనియన్ B చేయాలి. ఇక్కడ A అనే సెట్ ఏమి ఇచ్చారు, 1 2 3 9 10. ఇక్కడ మధ్యలో సింబల్ ఏముంది, యూనియన్ ఉంది, యూనియన్. బి ఏముంటుంది, 3 4 అండ్ 5. యూనియన్ ఇప్పుడు ఏం చేస్తాం, అన్ని కలిపేసి చిన్న నుంచి పెద్దకి రాస్తాం కదంటే 1 2 3, నెక్స్ట్ 4 5 9 10. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసి మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దీని నుంచి మనం n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, అంటే ఏ యూనియన్ బి లో ఉండే ఎలిమెంట్స్ ఎన్నో కౌంట్ చేయాలి మనం, ఈక్వల్ టు 1 2 3 4 5 6 7. అంటే దీని కార్డినల్ నెంబర్ ఎంత అనమాట, 7 అవుతుంది. నెక్స్ట్ n ఆఫ్ ఏ మైనస్ బి చేయాలంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ మైనస్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ మీన్స్ 1 2 3 9 10. ఇక్కడ సింబల్ ఏముంది, మైనస్ ఉంది కదా, మైనస్. బి మీన్స్ 3 4 5. మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉంటే రిమూవ్ చేస్తాం, చేస్తే ఇంకా ఏం మిగిలే మనకి ఇక్కడ 1 2 9 10. ఇప్పుడు మనం దీని కార్డినల్ నెంబర్ అంటే n ఆఫ్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 12th one. Illustrate A intersection B, A union B in Venn diagrams if A equal to 1 2 3 and B equal to 3 4 5. ఓకే, అంటే వీటిని మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ రెండు సెట్స్ ఉన్నాయి, ఇది యూనివర్సల్ సెట్, రెండు సెట్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఓవర్ ల్యాపింగ్ సర్కిల్స్ తీసుకుంటాం, ఏ బి. ఇప్పుడు ఏపీ సెట్స్ ఇచ్చారు, ఏ అంటే 1 2 3, బి అంటే 3 4 5. మనకి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ని రెండింటికి మధ్యలో ఉన్న కామన్ పోర్షన్ లో రాయాల్సి ఉంది. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 3 ఒక్కటే ఉంది కదా, కాబట్టి 3 ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇంకా మనం ఏ సెట్ లో మనం ఏమి ఉండాలి, 1 2 3 ఉండాలి. ఆల్రెడీ 3ని రాసేసాం కాబట్టి 1ని 2ని ఈ రెండు కూడా ఓన్లీ ఏకి మాత్రమే చెందుతాయి, బికి చెందవు. ఓకే, ఇప్పుడు మనం బి గురించి ఆలోచిద్దాం. బిలో మనకి ఏమున్నాయి, 3 4 5. ఆల్రెడీ 3 అనే ఎలిమెంట్ రాసేసాం, ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి 4 5. దీని నుంచి మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ పోర్షన్ లో ఉన్న ఎలిమెంట్ అంటే ఇది అన్నమాట. ఏముంది అక్కడ మనకి 3 ఉంది కదా, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్, ఏ యూనియన్ బి. సేమ్ అట్లానే డ్రా చేస్తాం మనం, లేకపోతే దీని నుంచి ఆన్సర్ చేయొచ్చు. అంటే రెండు సర్కిల్స్ తీసుకుంటాం, ఏబి. ఫస్ట్ రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటి, 3. నెక్స్ట్ ఇంక ఏలో ఇంకా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2. బిలో ఇంకేం ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 5. మనం ఏ యూనియన్ బి అంటే అన్ని కలిపి రాసేస్తాం కదా, ఇలా పెన్సిల్ తో షేడ్ చేసినట్లయితే ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ షేడ్ చేసిన భాగంలో అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు సెట్ 1 2 3 4 5 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. If n of a equal to 10, n of b equal to 7, n of a intersection b equal to 5, then find n of a union b. వీటికి ఒక రిలేషన్ ఉంది మనకి, అదేంటంటే n of a union b ఈక్వల్ టు n of a ప్లస్ n of b మైనస్ n of a ఇంటర్సెక్షన్ b.
ఈ రెండింటిని మనం రీప్లేస్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఇది మైనస్ కాబట్టి LHS లోకి వస్తే ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి LHS లోకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే దీన్నే మనం ఎలా కూడా రాయొచ్చు, మనం n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a యూనియన్ b కూడా రాయొచ్చు అనమాట. ఒకవేళ మనకి n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఫైండ్ అవుట్ చేయమంటే, ఇక్కడ మనకి n ఆఫ్ a యూనియన్ b ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. లేకపోతే సేమ్ ఫార్ములాని రెండింటికి యూజ్ చేసేయచ్చు, మనకు ఆన్సర్ ఏమీ మారదు. ఇక్కడ గివెన్ ఇచ్చినవి ఏమిటి అంటే n ఆఫ్ a ఇచ్చారు, ఎంత అంటే 10. నెక్స్ట్ n ఆఫ్ b ఇచ్చారు 7. నెక్స్ట్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఇచ్చారు, ఎంతంటే 5. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, n ఆఫ్ a యూనియన్ b ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్ టు, మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా దీన్ని, n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్ టు n ఆఫ్ a అంటే 10 ప్లస్ n ఆఫ్ b 7 మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b 5. ఫస్ట్ ఒకే సైన్ ఉన్నది యాడ్ చేస్తే 10 ప్లస్ 7 ఏమవుతుంది, 17 అవుతుంది, మైనస్ 5. 17 మైనస్ 5 12 అవుతుంది కదా. దేర్ఫోర్ n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్ టు 12 అవుతుంది అన్నమాట. ఓకే, దీని మీద బేస్ చేసుకుని మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎట్లా అంటే ఆబ్జెక్టివ్ టైప్ లో ఇఫ్ ఏ సబ్సెట్ బి అయినట్లయితే దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏలో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి కాబట్టి క్లబ్ చేసినప్పుడు మళ్ళీ రెండిట్లో ఏది పెద్ద సెట్ అయితే అదే వస్తుంది. అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనకి బి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని ప్లేస్ లో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు అడగొచ్చు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి కాబట్టి రెండింటికి కామన్ ఎలిమెంట్స్ అవుతాయి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు చిన్న సెట్ అవుతుంది. చిన్న సెట్ ఏంటి, ఏ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, డిస్జాయింట్ సెట్స్ అనేది. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, టూ సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ లేనట్లయితే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. అప్పుడు ఎలా అడుగుతారు అనమాట, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ అప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు డాష్ అని అడగొచ్చు. ఇవి రెండు డిస్జాయింట్ సెట్స్ అని ఎప్పుడన్నా కామన్ ఎలిమెంట్స్ లేనప్పుడు. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ రాస్తాం కాబట్టి మనకి ఏమవుతుంది, నల్ సెట్ అవుతుంది. ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ గా లేదు కాబట్టి మనకి నల్ సెట్ వస్తుంది. దీన్నే కొంచెం మార్చి దీని ప్లేస్ లో ఎలా అడుగుతారంటే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది అని అడుగుతారు. అప్పుడు చాలా మంది పొరపాటుని రాసేస్తూ ఉంటారు. ఇక్కడ n అంటే కార్డినల్ నెంబర్ రాయాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే నల్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నల్ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అంటే 0, ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు కదా. ఈ సందర్భంలో మనం 0 రాయాల్సి ఉందన్నమాట. వీటిని రివర్స్ లో కూడా అడగొచ్చు. ఎలా అంటే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై దెన్ ఏ అండ్ బి ఆర్ డాష్ అంటే డిస్జాయింట్ సెట్స్. ఇఫ్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డాష్, అప్పుడు కూడా మనకి డిస్జాయింట్ సెట్స్ అవుతుంది. ఒకవేళ మనకి n ఆఫ్ ఏ యూనియన్ బి అడిగితే ఏం చేయాలి, మరి డాష్ అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడే చూడండి, మనం n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కి n ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి. ఇక్కడ మనకి ఏ బి డిస్జాయింట్ సెట్స్ అయితే దీని వాల్యూ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి దీన్ని వదిలేస్తే మనకి ఏమవుతుంది అనమాట, n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి అవుతుంది అనమాట. ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇట్లా మనకి 1 మార్క్ కి షార్ట్ ఆన్సర్ టైప్ లోని అట్లాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోని అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. వీటిని మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమంటున్నారు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినది ఏంటంటే సెట్ ఆఫ్ 5, 25, 125, 625. వీటిని కొంచెం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే దీన్ని 5 పవర్ 1 అని రాయొచ్చు, 25 ని 5 స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని 5 క్యూబ్ అని రాయొచ్చు, దీన్ని 5 పవర్ 4 అని రాయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాసేటప్పుడు ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేయాలి. అంటే 5 పవర్
ఏది మారుతుంది, పవర్ మారుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోవాలన్నమాట. 5 పవర్ ఎక్స్ సచ్ దట్. ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 1 2 3 4 అనేవి ఏంటి, న్యాచురల్ నెంబర్స్ కదా. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ వచ్చి, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనొచ్చు, ఏదైనా ఒకటే. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని రాసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్ని తీసుకోలేదు, ఓన్లీ 4 వరకే తీసుకున్నాం కదా, కాబట్టి అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు సెట్ 2 3 5 7 11 13. ఇవేం నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే ఆడ్ నెంబర్లో 2 ఉండదు, అలాగే 9 ఉంటుంది, కాబట్టి ప్రైమ్ నెంబర్స్. ఓకే, కాబట్టి దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయొచ్చు, వీటన్నిటిని ఎక్స్ అనుకుంటే ఎక్స్ సచ్ దట్. వీటి కామన్ ప్రాపర్టీ ఏంటి, ఇవి ప్రైమ్ నెంబర్స్. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అయితే అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకోలేదు కదా, ఓన్లీ 13 వరకు మాత్రమే ఉన్న ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి అండ్ ఎక్స్ వాల్యూ ఎంత వరకు తీసుకున్నాం, 13 వరకు. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 2 4 6 8 10. 2 4 6 8 10. ఇవన్నీ ఏం నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ కదా, అప్ టు 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఎలా రాస్తాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an even number and వాటిని ఎక్కడ వరకు తీసుకున్నాం మనం, 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. కాబట్టి x less than or equal to 10. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఫోర్త్ 1 1/2 1/3 1/4 1/5 1/6. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అన్నమాట. దీని ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ 1 అని 1/1 అని రాయొచ్చు కదా, 1/1 1 అవుతుంది. కాబట్టి అన్ని కూడా 1 ఉంది, కామన్ గా ఏముంది 1 ఉంది, కాబట్టి 1 అని అలాగే ఉంచి మనకి డినామినేటర్ మారుతుంది, కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం, అంటే 1/x సచ్ దట్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ ఏంటివి, 1 2 3 4 5 6 అనేవి న్యాచురల్ నెంబర్స్ కదా, కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు. ఎక్కడ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం, 6 వరకు. కాబట్టి అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. సారీ, యాక్చువల్గా ఇవి ఇవ్వలేదు, డైరెక్ట్ ఇది మనకి ఇంటిజర్స్, ఇవి లేవు అనుకున్నాం ఎగ్జామ్లో, ఇవి లేవు. -3 నుంచి +3 వరకు ఇచ్చారు. మనకి వీటిని చూడగానే ఏమి నెంబర్స్ గుర్తుకొస్తాయి, ఇంటిజర్స్ గుర్తుకొస్తాయి. ఈ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాం, -3 నుంచి +3 వరకే తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్ ఇంకా ముందుకు చాలా ఉంటాయి, పాజిటివ్ ఇంటిజర్స్ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలా రాయాలి, ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఇంటిజర్ అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని రాయొచ్చు. అండ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాం, -3 నుంచి +3 వరకు తీసుకున్నాం. కానీ ఇక్కడ లెస్ దాన్ పెట్టామనుకోండి, అదే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అప్పుడు -4 -5 వీటిని కూడా లెక్కలోకి తీసుకున్నట్టు వస్తుంది. కాబట్టి మనం -3 దగ్గర స్టార్ట్ చేసి +3 వరకు తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం అనమాట, అండ్ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని రాయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం -3 నుంచి +3 వరకు తీసుకున్నట్లు అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, 1 4 9 16 25 36. వీటిని రాస్తే మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ వచ్చాడు, ఎక్స్ ఈజ్ స్క్వేర్ నెంబర్స్, ఇది స్క్వేర్ నెంబర్స్, అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36 రాసినా కరెక్టే అవుతుంది. లేకపోతే వీటిని ఎలా రాయొచ్చు మనం, 1 స్క్వేర్, నెక్స్ట్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయొచ్చు, మనకి బేసెస్ మారుతూ ఉన్నాయి కాబట్టి బేస్ ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ పవర్ అన్నిటికీ 2 ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ సచ్ దట్
ఇప్పుడు ఎక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 1 2 3 4 5 అనేవి ఏంటి, న్యాచురల్ నెంబర్స్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అండ్ ఎక్కడ వరకు తీసుకున్నాం, 6 వరకు తీసుకున్నాం కదా, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 36 అని రాసినా కూడా కరెక్టే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్, రైట్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్. ఇక్కడ మనకి వీటి యొక్క రోస్టర్ ఫార్మ్స్ రాయమన్నారు. ఫస్ట్ ఏంటి ఇచ్చారు మనకి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఇట్లా కూడా రాస్తాం, ఎక్స్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఇప్పుడు మనం దీన్ని రోస్టర్ ఫామ్ లో రాయాలి, అంటే ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 6 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తే 1 వస్తుంది, 2 3 6 ఈ టేబుల్లో వస్తుంది కదా. వీటన్నిటిని మనం 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ 1 2 3 6 ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ of the word mathematics. అంటే మనకి మ్యాథమెటిక్స్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ సంబంధించిన సెట్. అయితే ఇందులో మనకు చాలా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ కొన్ని రిపీట్ అవ్వాలి, కానీ రిపీట్ అయిన ఆల్ఫాబెట్స్ కూడా మనం ఒకసారి రాస్తే సరిపోతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాద్దాం. అంటే ఫస్ట్ వచ్చే లెటర్స్ ఏంటి, ఏ కదా, ఏ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ, తర్వాత బి సి ఉంది కాబట్టి సి రాస్తాం. నెక్స్ట్ డిఈఎఫ్, డిఈ ఉంది కదా, ఈ రాస్తాం. ఎఫ్ జి హెచ్ ఉంది, హెచ్ రాస్తాం. నెక్స్ట్ ఐ ఉంది, ఐ. జేకేఎల్ఎం, ఎం ఉంది కదా, ఎం రాస్తాం. ఎన్ ఓ పి, ఇంకేమున్నాయి మనకి, ఎస్ టిఎస్ ఉంది, క్యూఆర్ ఎస్, ఎస్ వస్తుంది కదా, ఎస్. తర్వాత టి వస్తుంది. చూడండి అన్ని కవర్ చేసాం కదా, ఎం రాసాం, ఏటిహెచ్ఈఎంఏటిఐసిఎస్ అన్ని రాసాం. ఇట్లా రాయాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్, if a equal to 0 to 4 find a intersection pi and a intersection a. Comment. ఓకే, మనం ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే గివెన్ a equal to 0 to 4 మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ a ఇంటర్సెక్షన్ పై ఫైండ్ అవుట్ చేయాలి. a అంటే మనకు తెలిసింది ఏంటి, 0 to 4. ఇక్కడ సింబల్ ఏముంది, ఇంటర్సెక్షన్. మరి పై అంటే ఏం చేయాలి, ఎంటీ బ్రాకెట్ రాయాలి, అది నల్ సెట్ కదా. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఇందులో ఏ ఒక్క ఎలిమెంట్ లేదు అసలు, అప్పుడు కామన్ గా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఎంటీ బ్రాకెట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఏ మీన్స్ 0 to 4, మధ్యలో సింబల్ ఏముంది, ఇంటర్సెక్షన్. మళ్ళీ ఏ అంటే ఏనే మళ్ళీ ఒకసారి రాస్తాం, 0 to 4. మనం ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. 0 రెండిట్లో ఉంది, 2 ఉంది, 4 ఉంది. అయితే ఇక్కడ కామెంట్ లేకపోతే వాట్ డూ యూ నోటీస్ ఇనే వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆన్సర్స్ ని అబ్జర్వ్ చేసి మనం రిజల్ట్ రాయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి చూడండి, ఏ ఇంటర్సెక్షన్ పై చేస్తే మళ్ళీ నల్ సెట్ వచ్చింది, పై వచ్చింది, అంటే ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై అనమాట. దేర్ఫోర్ అండ్ మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఏమొచ్చింది, మనకి మళ్ళీ ఏనే వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు అనమాట. అట్లాగే యూనియన్ బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లిస్ట్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి 2 పాయింట్స్ చెప్పుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సబ్సెట్స్ బేస్ చేసుకుని. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంటే నల్ సెట్ అనేది ప్రతి సెట్ కి సబ్సెట్ అవుతుంది. అట్లాగే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది,
ఏకి ఏ సబ్సెట్ ఉంటుంది, ఎందుకంటే ఇందులోని ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటాయి కాబట్టి మనకి ఎక్సెప్ట్ నల్ సెట్ అంటే ఈ పైన పక్కన పెట్టినట్లయితే మిగిలిన అన్ని సెట్కి అట్లీస్ట్ 2 సబ్సెట్స్ అయినా ఉంటాయి అనమాట. అవి ఏంటి మనకి నల్ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అలాగే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. కొన్ని సందర్భాల్లో మనకి నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. దీనికి సబ్సెట్స్ రాయమన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కాబట్టి మనం సబ్సెట్స్ రాసేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, నల్ సెట్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత ఇచ్చిన సెట్ లో ఒక్కొక్క ఎలిమెంట్ తో ఒక్కొక్క సెట్ తయారు చేయొచ్చు. అంటే ఎక్స్ ఉంది, నెక్స్ట్ వై, తర్వాత జెడ్. అంటే సింగిల్ ఎలిమెంట్ సెట్స్, సింగిల్టన్ సెట్స్ రాసేసాం. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్స్ తో రాద్దాం, ఎక్స్ వై, తర్వాత ఎక్స్ జెడ్ తో రాయొచ్చు. తర్వాత ఎక్స్ తో రాసేసాం, వై తో, వై జెడ్. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి దాని అంతటిని రాసేసేయచ్చు. అంటే ఎక్స్ వై జెడ్. అయితే మనం అన్ని రాసామా లేదా వెరిఫై చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఒక సెట్ లో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అనుకున్నట్లయితే దానికి ఉండే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్సెట్ ఈక్వల్ టు సబ్సెట్స్ 2 పవర్ n అన్నమాట. ఇది ఫార్ములా. ఇప్పుడు n అంటే ఏంటి, ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్. ఇక్కడ a లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 2 ని 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తాం కదా. 2 2s are 4, 4 2s are 8. అంటే a కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, 8 సబ్సెట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 అన్ని రాసేసామని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. దీన్ని రివర్స్ లో ఇలా అడగవచ్చు. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ 16 సబ్సెట్స్, అంటే ఒక సెట్ కి 16 సబ్సెట్స్ ఉంటే దెన్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఈజ్, అప్పుడు దీన్ని ఏం చేయాలి, 2 పవర్ గా రాయాలన్నమాట. మనం 16 ని 2 తో ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, 8 2s are 4 2s are, నెక్స్ట్ 2 2s are, అంటే 16 ఎట్లా రాయొచ్చు మనం, 2 పవర్ 4 అని రాయొచ్చు. 1 2 3 4. ఈ n ప్లేస్ లో ఎంత వచ్చింది, 4 వచ్చింది కదా. కాబట్టి ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, 4 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చెక్ వెదర్ a ఈక్వల్ టు abc అండ్ b ఈక్వల్ టు cdef డిస్జాయింట్ సెట్స్ ఆర్ నాట్. ఇక్కడ మనకి 2 సెట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు, a ఈక్వల్ టు abc అండ్ b ఈక్వల్ టు cdef. ఇవి డిస్జాయింట్ సెట్స్ అవుతాయో లేదో వెరిఫై చేయమన్నారు. మనకి డిస్జాయింట్ సెట్స్ అవ్వాలంటే అందులో కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. కానీ ఇందులో కామన్ ఎలిమెంట్ ఉంది సి అనేది, కాబట్టి డిస్జాయింట్ సెట్స్ అని చెప్పియచ్చు బిట్లో అడిగినప్పుడు. కానీ వెరిఫై చేయమన్నాడు కాబట్టి మనకి 2 సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అయితే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది కదా. కాబట్టి మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ పై వచ్చినట్లయితే డిస్జాయింట్ సెట్స్ అంటాం, ఒకవేళ పై రానట్లయితే నాట్ డిస్జాయింట్ సెట్స్ అని రాస్తాం అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఏ ఏంటి, ఏ బి సి, ఇంటర్సెక్షన్ బి ఏమిటి, సి డి ఈ ఎఫ్. ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి కామన్ ఎలిమెంట్స్ రాస్తాం కదా. రెండిట్లోని సి అనే కామన్ ఎలిమెంట్ ఉంది, అంటే ఇక్కడ మనకి నల్ సెట్ రాలేదు. దేర్ఫోర్ సిన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు పై, పైకి ఈక్వల్ కాలేదు కదా, మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏ కామా బి ఆర్ నాట్ డిస్జాయింట్ సెట్స్.
ఇట్లా రైట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఒకవేళ మీరు ఇంకా కొన్ని సమస్యలు ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.